మ్యాచ్ నెంబర్ 2 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అనుకున్నట్టుగానే స్టార్ట్ చేశాడు ఫిన్ అలెన్. రహానే కూడా వాయిస్తున్నాడు. 5.1 ఓవర్స్లోనే 69 కొట్టారు. కానీ తర్వాత బాల్ మిస్టైమ్ అయ్యి ద గోల్డెన్ ఆర్మ్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఫిన్ అలెన్. కానీ కెప్టెన్ రహానే ఏమాత్రం తగ్గలేదు. హాఫ్ సెంచరీ చేశాడు. కొంతసేపటికి రహానే కూడా అవుట్ అయ్యాడు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లోనే. కానీ రఘువంశీ వచ్చి హాఫ్ సెంచరీ చేసి స్కోర్ని 200 దాటించాడు. ఇన్నింగ్స్ పూర్తయింది. 220 for 4 చేసింది కేకేఆర్. రోహిత్ శర్మ అండ్ రికల్టన్ బ్యాటింగ్కి వచ్చారు. మన హిట్ మ్యాన్ స్టార్ట్ చేశాడు. అసలే ఫుల్ ఫిట్ ఉన్న మన హిట్ మ్యాన్ కేకేఆర్ మీద ఏదో పగున్నట్టు ఆడాడు. 23 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. అటుపక్క రికల్టన్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. రాకెట్ లాగా ఆడాడు. 88 కొట్టినాక ఒక మంచి బ్యాక్ క్యాచ్ పట్టినాక అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. మొత్తానికి 221 టార్గెట్ని ఎంఐ 5 బాల్స్ మిగిలి ఉండగానే కొట్టేసింది.